శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇదే ఆత్మిక స్థితిలో బాబా యొక్క మురళి విందాము. సో నిన్నటి మురళి కంటిన్యూషన్ 25th January 79 మురళి. సో నిన్న స్వని పరిశీలించుకోమని చెప్పాను. సో పరిశీలించుకున్న తర్వాత ఫస్ట్ భయపడడం కానీ బాధపడడం కానీ ఇవి చెయ్యకుండా ఆ నిజాయితీగా మనం పరిశీలించుకున్నప్పుడు ఈ మురళిని పెట్టుకుని ఏది రైటా రాంగ్ అన్నది బాబా నిర్ణయించాల్సిందే. మనం సొంత అర్థాలు తీస్తామంటే కాదు. నష్టపోయేది మనమే, బాబా బానే ఉంటారు. సో మురళిని ఎదురుగా పెట్టుకుని చెక్ చేసుకోమని చెప్పారు. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం శ్రీమతానికి అనుసారంగా చేస్తే ఓకే ఫైన్. చెయ్యకపోతే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికీ సర్దిద్దుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే శ్రీలక్ష్మక్క ప్రశ్న అడిగారో, మరి ఈ రకంగా మేము చేస్తే మరి ఏంటి పరిస్థితి అంటే, రాంగ్ రికార్డింగ్ జరిగింది. సో వినడానికి కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ అవకాశం ఉంది కదా అంటాను నేను. పోయిన కల్పంలో అచంచలమైన నిశ్చయం రికార్డ్ చేయలేదు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చేయలేదు అన్నదే తెలుసుకున్నాము. సో ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీ రికార్డింగ్ చెయ్యొచ్చు. ఇంకా బాబా స్టాంప్ వేసేయలేదు, యుగం అయిపోయిందని చెప్పి బాబా ఇంకా తెర దింపలేదు. సో దింపనప్పుడు సరిదిద్దుకుంటే అయిపోతుంది కదా. సో సరిదిద్దుకోకుండా ఏం చేస్తున్నారంటే మెజారిటీ, ఇప్పుడు మేము ఇలాంటి జ్ఞాన చర్చలు జరిగినప్పుడు ఇదే దీన్ని పట్టుకుని, అంటే కొన్ని ఏళ్ల నుంచి చేసేసారు శ్రీమతానికి వ్యతిరేకంగా. ఆ విషయం ఒప్పుకోవాలంటే కొంచెము ఏమంటారు దాన్ని, కాస్త హెవీగానే ఉంటది మనసు పైన. అంత ఈజీగా ఆత్మ ఒప్పుకోదు దేహస్థితి వల్ల. ఆత్మిక స్థితి ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే ఇంకా బాబానే చూస్తారు కాబట్టి ఇంకా ఆయన చెప్పాడు నా మంచికే చెప్పాడని సర్దిద్దేసుకుంటారు. ఈ బాబాని పక్కన జరిపి ఎప్పుడైతే నన్ను చూస్తారో కోపాలు ఆవేశాలు వచ్చేస్తాయి చాలా. అంటే మంజులక్కే చెప్పింది, ఆ కోపానికి ఆవేశానికి కారణం అదే. బాబాని పక్కన జరిపినప్పుడే వస్తాయి ఇవన్నీ. ఆయన గనక మధ్యలో ఉన్నంత వరకు ఆయన శాంతి సాగరుడు కాబట్టి నా మంచికే చెప్పాడు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి నిజాలు మేము చెప్పినప్పుడు ఆ తిరస్కార భావన వస్తుంది, కోపం వచ్చేస్తుంది. మంజులక్కే చెప్పింది ఎందుకు కోపం వచ్చింది బాబాని పక్కన చేర్పడం వల్ల. సో తిరస్కరించినప్పుడు కోపం తెచ్చుకుని ఆవేశానికి లోనైనప్పుడు ఎవరైతే ఆ రకంగా ఇప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు నన్ను తిరస్కరించి ఆవేశానికి లోనై కోపం తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఆత్మలో ఏం రికార్డ్ అవుతోంది ఒకసారి మెసేజ్ పెట్టండి. ఉదాహరణకి నన్ను తీసుకున్నాను, కానీ యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మెజారిటీ నిజాన్ని తిరస్కరిస్తున్నారు. సో రికార్డింగ్ లోకి ఏమొస్తుంది? సో ఇదే దీన్ని ఇక్కడ మీరు పరిశీలించుకోవాలి. ఇక్కడ బాబా ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆన్సర్ పెట్టండి, ఇక్కడ మీ ఆత్మలో ఏం రికార్డ్ అవుతోంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏమంటున్నాడు? ఈ 4 విషయాలు, బాబాపై గౌరవం, బాబా ద్వారా జ్ఞానము, స్వయము, బ్రాహ్మణాత్మలు, ఈ 4 విషయాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మా రికార్డ్ ఎలా ఉంది అని. సో రికార్డింగ్ లకు ఏమొస్తుంది? ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ మురళిని ఆధారంగా తీసుకుని ఇదిగో ఇక్కడ మీరు శ్రీమతాన్ని పాటించలేదు కాబట్టే బ్రహ్మకుమారుల దగ్గరికి వెళ్ళారు.
అని చెప్పాను నేను. ఇది విని చాలా మంది కోపాలు వస్తున్నాయి, ఆవేశాలు వస్తున్నాయి. ఏమి రికార్డ్ అవుతోంది? సో కార్మిక్ ఫిలాసఫీ ఇది అర్థమైతే ఈ యుగంలో సరిదిద్దేసుకోవచ్చు. సో అసూయ, హెల్ప్‌ని తిరస్కరించడం, బాబా మీద నిశ్చయం లేదు, క్రోధం, అసూయ సంస్కారము, క్రోధము, కోపము ఇవన్నీ. సో ఇక్కడ ఏమవుతుందండి ఆన్సర్స్ కరెక్టే. కానీ దేని పట్ల వ్యతిరేకత రికార్డ్ అయిందంటే బాబా జ్ఞానం పట్ల వ్యతిరేకత రికార్డ్ అయింది. కానీ అవగాహన లోపం వల్ల నన్ను చూస్తున్నారు అందరూ. నేను ఇదిగో మురళి పట్టుకొని చెప్తున్నాను. డేట్లు చెప్పాను మీకు. ఏ పేజీలో ఏ పాయింట్ చెప్పారో చెప్పా. మంచి చెప్పే తిరస్కరించే సంస్కరణ మీ ఆన్సర్‌లన్నీ రైటే. రికార్డింగ్‌లోకి వచ్చేస్తున్నాయి అన్నీ. ఆ రికార్డింగ్‌లోకి వచ్చినప్పుడు ఏమైద్దంటే వచ్చే కల్పము మళ్ళీ అవతరిస్తాడు బాబా. మళ్ళీ సరిదిద్దుకోమని చెప్తాడు. అప్పుడు ఎవరి మాట వింటాం మనము? ఆయన మాట వినం. ఎందుకు? ఇప్పుడు కల్పంలో రికార్డ్ అయిపోతోంది. పోయిన కల్పంలో ప్రాపర్‌గా రికార్డ్ చేయలేదు. సో కాబట్టి ఈ కల్పంలో జ్ఞానంలోకి వచ్చారు. బాబా జ్ఞానాన్ని తిరస్కరించారు. అవగాహన లోపం వల్ల మంజులక్కయ్య బ్రహ్మకుమారులు వచ్చి చెప్తుందనుకున్నారు. కానీ ఇక్కడ ఆత్మలో రికార్డింగ్ నడుస్తోంది. ఆత్మలో మంజులక్కయ్య రికార్డింగ్ లోకి రాదు. వ్యక్తులు ఎప్పుడు రికార్డ్ అవ్వరు. సంస్కారాలు రికార్డ్ అవుతారు. సో ఏ సంస్కారం రికార్డ్ అయింది? మీరు నిజాన్ని తిరస్కరిస్తున్నారు. సో నిజాన్ని తిరస్కరిస్తున్నారు అంటే దేన్ని స్వీకరిస్తున్నారు? అబద్ధాన్ని స్వీకరిస్తున్నారు. సో ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? బ్రహ్మకుమారిలే చెప్తున్నారు అబద్ధాలు. సో ఈ రోజు మేము నిజాన్ని చెప్తుంటే నిజాన్ని తిరస్కరించి అబద్ధాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి మీలో అబద్ధాన్ని స్వీకరించే సంస్కారం ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పే బ్రహ్మకుమారుల దగ్గరికి వెళ్ళారు. రైటా రాంగా? పెట్టండి, మెసేజ్ పెట్టండి. ఎవరైనా నేను చెప్పింది రాంగ్ అంటే ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఎక్కడ, ఎందుకంటే స్పష్టత వచ్చేయాలి. ఇది క్లాసు. ఇది మనం ఇక్కడ గనక మనం అహాలకు లోనయ్యామంటే మనం నేర్చుకోలేం విద్యార్థిగా. అహం అంటే మళ్ళీ అహంకారం మదం వరకు వెళ్ళిపోకండి. ఆత్మస్థితి. సో ఎవరైనా ఈ పాయింట్ తోటి విభేదిస్తే అక్కయ్య మరి మేము ఇలా ఆలోచిస్తున్నాం, ఇలా అవ్వడం వల్ల మేము బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్ళాము అని మీ దగ్గర ఏమైనా వర్షన్ ఉంటే ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్పష్టత తెచ్చుకోవడం బెటర్. ఒకవేళ నేను తప్పైతే సర్దిద్దుకుంటాను నేను. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ రకంగా మీరు నిజాన్ని తిరస్కరించి అబద్ధాలని స్వీకరిస్తున్నారు. ఈ విషయం బాబా ఏ మురళిలో చెప్పారు? సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అని ఒక మురళి చెప్పుకున్నాం మనం, గుర్తుందో లేదో. ఆ మురళిలో చెప్పాడు ఈ పాయింట్. అక్కడ కూడా నేను వివరించేటప్పుడు ఇదే పాయింట్ చెప్పాను. సత్యానికి అసత్యానికి మధ్యలో తేడాని గుర్తించకుండా అసత్య సహయోగుల వైపు వెళ్ళిపోతున్నారు. శ్రీలక్ష్మక్కయ్య వచ్చారా క్లాస్ కి రోజు? వస్తే ఒకసారి కెమెరా ఆన్ చేయండి. ఒక్కసారి ఆడియో ఆన్ చేయండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? శ్రీలక్ష్మక్కయ్య స్పష్టత వచ్చిందా? స్పష్టత ఉంది. కానీ నేను ఎందుకు ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళానో నాకు తెలియడం లేదు. అంటే మార్గం అదొక్కటే కదా నాకు కనిపించింది. అదే దాని గురించే క్లారిటీ ఇస్తున్నా. అందుకే మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి మీ ప్రశ్నకే మించిపోయింది ఏం సమాధానం. లేదు. అక్కయ్య మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ నాతోటి మిగతా ఎంతో మంది ఉన్నారు కదా నాలాగా. ఎంతో అవును. మంది ఉన్నారు. అందరూ చేశారు కాబట్టి అందరికీ చెప్తున్నాడు. ఈ మురళి 79లోనే చెప్పేసాడు ఆయన, గమనించాడు కాబట్టి. సో మీలాగా ఎంతో మంది ఉన్నారు. హ్మ్. సో మీలాగా ఎంతో మంది ఎందుకున్నారు? ఇక్కడ ఈ శ్రీమతాన్ని పోయిన కల్పంలో మీరు పాటించలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని సరిదిద్దుకుంటే వచ్చే కల్పంలో పోకుండా ఉంటారు. కానీ వాళ్ళకి ఈ కల్పనలో కూడా తెలియకపోతే అలాగే ఉండిపోతారా? తెలియకపోవడం అంటూ ఉండదు. అందరికి ఇండికేషన్ వస్తది. ఇప్పుడు నేను వెళ్ళాను సెంటర్‌కి. సమస్యలు అక్కడ వచ్చినప్పుడు బాబాని అడిగితే ఇండికేషన్ ఇచ్చాడు. సో నాకు తెలిసి అందరికి ఇండికేషన్ ఇస్తాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే ఈ పాయింట్లు చెప్పినప్పుడు సపోజ్ ఇందులో పరివారం పట్ల ఉండాలి. ఇప్పుడు సమస్య అంతా పరివారంతోనే అంటున్నారు కాబట్టి. సో వీళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడేటప్పుడు బాబాని చెప్పాడు పరివారంతోటి ఉండమని. అందుకే మేము వెళ్ళాం బ్రహ్మకుమారిల దగ్గరకు అంటున్నారు. అవునా కాదా?
అవును. అంటున్నారా లేదా? ఆ! సో బాబానే చెప్పాడని బాబా పాయింట్ తీసుకుంటున్నారు. అవును చెప్పాడాయన. కర్మనా హ్మ్. సేవ కిందకి సంబంధ సంప్రదింపుల్లోకి రమ్మన్నారు. ఏ బాబా అయితే కర్మనా సేవ కింద సంబంధ సంప్రదింపుల్లోకి రమ్మని చెప్పారో, అదే బాబా సాంగత్య దోషం నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి అని ఒక దగ్గర చెప్పాడు. ఇంకో దగ్గర ఏం చెప్పాడంటే అందరితో స్నేహంగా ఉండండి. కానీ స్నేహాన్ని లోకువ తీసుకునే విధంగా ఉండొద్దు అన్నాడు. హ్మ్. మరి ఇవి కూడా సో ఎక్కడ ఏ శ్రీమతం వాడాలి అని చెప్పి ఆయన మురళీలో చెప్పేసాడు. సో నేను ఇదే పాయింట్ ఎక్కడ ఏ శ్రీమతం వాడాలని అవగుణాలు, సంయోగం అని ఒక ఇది చేసాం. సో 2, 3 శ్రీమతాలున్నాయి. సో ఇక్కడ ఆయన ఏం చేస్తే ఇప్పుడు నేను జ్ఞానంలోకొచ్చినప్పుడు రివైజ్డ్ కోర్స్ మురళి చదవలేదు. అవి ఉన్నాయని పుస్తకాలున్నాయన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ నేను ఎవరైతే ఇప్పుడు ఈ 11 ఏళ్ల నుంచి అందరితోటి ఇప్పుడు నాకు ఎంతో మంది ఫోన్‌లు చేసి నేను ఎన్నో బట్టి చేసినప్పుడు వీళ్ళంతా మాకు తెలీదు, తెలీదు అంటున్నారు. అవును. కానీ ఇండికేషన్ ఇవ్వలేదా బాబా అంటే ఖచ్చితంగా అందరికి ఇచ్చాడు. మురళి ద్వారా ఇచ్చాడు. వ్యక్తుల ద్వారా ఇచ్చాడు. ఆ తర్వాత ఆత్మకి ఇండికేషన్ ఇచ్చాడు. ఇచ్చి కూడా తిరస్కరించారాయన. సో మీకెప్పుడు ఏ ఇండికేషన్ రాలేదా? హుహు. జరుగుతుంది తప్పని? మురళి ద్వారా కూడా రాలేదా? కొన్ని విషయాలు ముందు వెనకలుంటాయి. అలాంటప్పుడు పెద్దవాళ్ళని అడిగినప్పుడు, మనమందరం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి ఇలాగే ఉంటుంది అంటున్నారు. సరే అన్నారే అనుకో. అన్న తర్వాత ఇప్పుడు మీరు ఈ ఛానెల్ ఎప్పటినుంచి చూస్తున్నారు? ఒక 2 మంత్స్. అచ్చా అంతకన్నా ముందు ఈ ఛానెల్ ఉందని కూడా తెలీదా? ఒక కరోనా టైంలో ఒకసారి చూసాను. హ్మ్. అంటే అప్పుడు ఇవే అప్పుడే కాదు అన్ని ఛానెల్స్ చూసాను. ఆ! సో ఫస్ట్ ఎక్కడో టైమ్. చోట బాబా ఇండికేషన్ ఇస్తాడు. హ్మ్. ఆ ఇండికేషన్ ఇచ్చినప్పుడు అంటే మనం ఆయనతోటి మాట్లాడే అక్కయ్య మనకి బాబాతో మాట్లాడే అలవాటు లేదు గాకంటే మనకు మాట్లాడే అలవాటు లేదు గానీ, ఇప్పుడు మనం అంతా ఆయనతో మాట్లాడితేనే వచ్చాడా? భక్తిలో ఏం చేసాము? దుఃఖం ఎక్కువై ఆర్తనాదాలు చేసాం. మీ ఆర్తనాదాలు చేరాయి కాబట్టి అసలు ఆయన వస్తాడు. ఈ రకంగా విద్యాలయం స్థాపిస్తాడు. జ్ఞానం చెప్తాడన్న విషయం మనకి ఎవ్వరికీ తెలీదు. ఆయనే వచ్చి ఆయన పరిచయాన్ని ఇచ్చాడు. హ్మ్. అదే విధంగా మనం తప్పులు చేస్తుంటే కూడా మనకాయన సంయోగం ఇస్తూ ఉంటాడు. మనం కాదనుకుని వెళ్ళిపోతున్నాం అంతే. సో, ప్రతి ఒక్కరికి ఆయన ఇండికేషన్ ఇస్తాడు. సో, నేనేమంటానంటే సరే అయిపోయిందేదో అయిపోయింది. మీరే కాదు మీలాగా అందుకే మేము ప్రత్యేకించి చెప్తున్నాం. ఇదొక శ్రీలక్ష్మక్క కథ కాదు. ఇంచుమించు అందరూ చేశారు. ఎవరైతే వచ్చే కల్పంలో దీన్ని రిపీట్ చెయ్యొద్దనుకుంటారో వాళ్ళు పురుషార్థం చేసుకోవాలి. 15 రోజులు చాలని చెప్పాడాయన. సో, ఇప్పుడు అసలు పాయింట్‌కొస్తాను. సో, ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, బాబానే చెప్పాడు పరివారంతోటి ఉండమని చెప్పి అని. సో, బాబానే చెప్పినప్పుడు అదే బాబా సాంగత్య దోషం. ఎందుకంటే నాకిచ్చాడు ఇండికేషన్. కానీ మేము ఆ రోజుల్లో ఎవరికీ చెప్పలేదు, చేయలేదు గానీ ఇంక అది తండ్రి చెప్పాడన్నట్టు ఇంక పోవడం మానేసాం అంతే. చాలా మంది తప్పుపట్టారు. ఏ రేంజ్‌లో తప్పుపట్టాలో ఇప్పటికి తప్పుపడుతూనే ఉన్నారు. ఇప్పటికి మౌంట్ అబూకి ఆమె కనెక్షన్ లేదు. ఇది లేదు. నిజంగానే లేదు నాకు. బాబాతో ఒక్కడితోటే ఉంది. సో, ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. అన్న ఆ విధంగా ఉండాలని చెప్పాను. ఎక్కడ చెప్పారు? ఇదే మురళి. ఈ 89వ పేజీలో కింద నుంచి మూడవ లైన్ చూడండి. గౌరవం ఉంచుకోవటం అంటే ఒక్క బాబా తప్ప మరెవరు లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. ఇంతే అర్థమైంది మాకు సబ్జెక్ట్. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. అందుకే అంతా బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ అందరూ కలిపి సెంటర్ మా మంజులక్కయ్య సెంటర్‌తో కనెక్షన్ లేదు. మౌంట్ అబూతో కనెక్షన్ లేదంటే ఎందుకు నిమ్మలంగా కూర్చునున్నాను? చదువుకున్నాను కాబట్టి. సో ఎవరితో కనెక్షన్ ఉంది నాకు? ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. సరే ఇంకేమంటున్నారు? బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. సో ఇప్పుడు ఏదైతే శ్రీలక్ష్మక్క అందరూ ఈ రకంగానే జరిగింది గదా! అంటే నేను తెలుసుకున్నాను. తెలుసుకొని బాబాని అడిగితే ఏం జెప్పాడు? అసలు జ్ఞానం బయటికి తేవాలని చెప్పి. అంటే అజ్ఞానం అన్న అంధకారాన్ని పోగొట్టాలి అనంటే, జ్ఞానం అన్న ప్రకాశం ఇప్పుడు మన ఇళ్ళలో సాయంత్రం కాంగానే చీకటైతే ఏం జేస్తాము? లైటేసుకుంటాం అంతే. సింపుల్ విషయం. ప్రపంచంలో అజ్ఞానం అన్న అంధకారం ఉంటే వెళ్లి వాదోపవాదాలు పెట్టుకోము. నువ్వెంత నేనెంత అనుకోము. జ్ఞానం ఏంటని తెలుసుకొని చెప్పేస్తూ పోతాం. సో ఇప్పుడు మీరేం చేయాలి శ్రీలక్ష్మక్కయ్య? అయిపోయిందేదో అయిపోయింది. సో ఇప్పుడు మీరు జ్ఞాన ప్రకాశాన్ని వ్యాపింపచేస్తూ పోవాలి. మీరే అంటున్నారు ఎంతో మంది అక్కడికెళ్లి మోసపోయారు. ఎంతో మంది ఎళ్లి మోసపోయారనే విషయాన్ని గుర్తించే మేము యూట్యూబ్ ద్వారా చెప్తున్నాం. చెప్పినప్పుడు ఏమైంది? ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి.
కానీ వ్యతిరేకత కూడా వస్తోంది. కానీ వ్యతిరేకత వచ్చినా గాని, ఎందుకు నేను స్థిరంగానే ఉండగలుగుతున్నానంటే అక్కడ శ్రీమతం ఉంది కాబట్టి. ఈ రోజు నేను నిజాలు చెప్పానని చెప్పి ఎవరైనా బాధపడ్డారు అనుకోండి, ఆ బాధ నా ఖాతాలోకి రాదు. ఎందుకంటే నిజం చెప్పమని శ్రీమతం ఉంది కాబట్టి. ఎక్కడైతే శ్రీమతం ఉంటదో, అక్కడ దాని వల్ల ఎవరైనా వ్యతిరేకంగా వెళ్ళినా, బాధపడ్డా అది మన ఖాతాలోకి రాదు. అంటే చాలా మంది ఎందుకు వాళ్ళ గురించి చెప్పడము, వాళ్ళ మనసు బాధ పెట్టడం ఎందుకు అనంటే, మరి వాళ్ళు చేస్తున్న దోపిడీలు, అన్యాయాలు ఇవన్నీ చేసి ఎంతో మంది బాధపడుతుంటే ఆ బాధ బాధ కాదా? చెప్పండి. బ్రహ్మకుమారిల బాధనే బాధనా? అయ్యో! వాళ్ళు దోచుకోలేకపోతున్నా అంటే ఎట్లుందంటే ఈ ఫాలోవర్స్ మాట ఇప్పుడు ఏదైనా సెంటర్ అక్కయ్య దోచుకుంటుంటే మనం దోచుకుందని చెప్పి అంటావా? అంటే మంజులక్కయ్య చెప్పి అక్కకి దోచుకునే అవకాశం ఇవ్వట్లేదు. సెంటర్ అక్కయ్యకి మోసం చేసే అవకాశాలు ఇవ్వట్లేదని బాధపడ్డట్టుంది వ్యవహారం చూస్తే. అంటే దొంగల కోసం బాధపడ్డట్టుంది. అయ్యో! దొంగని దొంగతనం చేసుకోనివ్వట్లేదే ఈ పోలీసులు అన్నట్టుంది. మీరు న్యాయంగా సంపాదించిన డబ్బుని దోచుకుంటున్నారు. మోసం చేస్తున్నారు భగవంతుని పేరు పెట్టి. మన ఇళ్లలో మనకే స్వేచ్ఛ లేకుండా పోయింది. సో, అటువంటి పరిస్థితుల్లో మరి మన జీవితం మనం గడిపే హక్కు మనకుంది కదా! సో, ఆ రకంగా మనం ఈ రోజు బానిసత్వానికి లోనైపోతే కల్పమంత ప్రాప్తులు పోయి బ్రిటిష్ ఇప్పుడు మన 'గాంధీ' సినిమా చూపించింది అందుకే. బానిసత్వంలోకి ఎందుకెళ్తోంది? ఈ రకంగా మనం వాళ్ళకి చాకరీ చేస్తున్నాం కాబట్టి. సేవ చేయమని చెప్పాడే గాని, కానీ బాబా ఎక్కడ చాకరీ చేయండి, అవతలోళ్ళ సోమరితనాన్ని సమర్థించండి, పెంచి పోషించండి అనలేదు. ఇంట్లోనే ఒక తల్లి, ఇంట్లో ఉన్న భర్తకి ఇద్దరు, ముగ్గురు పిల్లలు, బంధువులకి ఇంతమందికి సింగిల్ హ్యాండెడ్‌గా చేసేస్తుంటే, ఒక సెంటర్ అక్కయ్య తనకు వండుకు తినలేదా? సో, అక్కడికెళ్లి చేసి బాబా సేవ అంటున్నారే గాని, సోమరితనాన్ని సమర్థించరు. ప్లస్ వాళ్ళు మన వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చేశారు. వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చేస్తుంటే గజగజ వణికిపోయారు. ఏమన్నంటే మేము సెంటర్‌కి రానివ్వం, మౌంట్ ఆబూకి రానివ్వము. ఏమవుతుంది రానివ్వకపోతే? వెళ్ళి విశ్వంలో సేవ చేసుకుంటాం. ఇప్పటికి ఇంకా అదే థ్రెటనింగ్‌లు నడుస్తున్నాయి. మొన్న అమ్మ, నాన్న ఆశ్రమంకెళ్తే కూడా అలాగే అక్కయ్యకి ఫోను చేసి అలాగే మౌంట్ ఆబూ సెంటర్ ఇదే గోలంట. రాజేశ్వరి అక్కయ్య ఉన్నారా? ఒకసారి కెమెరా ఆన్ చేయండి. ఒక్క నిమిషం ఇది. సో, ఇప్పుడు రాజేశ్వరి అక్కయ్య చెప్తారు. మొన్న అమ్మ, నాన్న ఆశ్రమానికి వెళ్తే అది ఎలా వెళ్ళాము, ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రూప్‌లో వేసాము, మాట్లాడుకున్నాం, వెళ్ళాం. ఇది ఏ సెంటర్ అక్కయ్యతో సంబంధం లేని విషయం. అయినా గాని ఫోను చేసి ఎలా మాట్లాడతారు ఏంటా అన్నది అక్కయ్య ఆడియో ఆన్ చేయండి. సో, ఒకసారి రాజేశ్వరి అక్కయ్య చెప్తారు. ఇది లేటెస్ట్ ఇన్సిడెంట్ అన్నమాట. మీ సెంటర్ పేరు చెప్పండి. సెంటర్ అక్కయ్య పేరు చెప్పండి. ఏం జరిగిందని డీటెయిల్‌గా చెప్పండి. అందరూ వినండి. మీకొక అవగాహన వస్తది. చెప్పండి అక్కయ్య. నేను రామ్‌నగర్ సెంటర్ నుంచి అందరూ వెళ్తామన్నమాట. ఇక్కడ రామ్‌నగర్ సెంటరు. సెంటర్ అక్కయ్య పేరు శ్రీలత అండి. అయితే అమ్మ, నాన్న ఆశ్రమానికి మేము వెళ్ళినప్పుడు ఆ ఫోటోస్ కొన్ని సెంటర్ వాళ్ళకు పెట్టాము. హ్మ్. అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఫోటోస్ కొన్ని అంటే మనకు తెలిసిన వాళ్ళకి అన్ని పెట్టామన్నమాట. అవి కాస్త అక్కయ్య వరకు చేరుకున్నాయి. అయితే ఫోటోస్ చూసి ఈ రాజేశ్వరి అక్కయ్య అక్కడికి వెళ్ళింది. ఈమెతో అక్కడికెళ్ళి ఏం చేస్తున్నారు? ఈ అంతిమ సమయంలో ఇళ్లలో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అనేసి వీరేశం అన్నయ్యకి ఫోను చేసి అడిగారు. అంటే ఆ అక్కయ్య కాదు మేమందరం కూడా వెళ్ళాము. అక్కడ సేవ గురించి అని వెళ్ళామని అన్నయ్య చెప్పారు. అంటే అక్కడేం సేవలుంటాయని చేయడానికి? అసలు అక్కడ ఏం సేవలుంటాయని మీరెళ్లి చేయడానికి అనేసి అన్నారండి. అన్నయ్య అన్నారు, "అసలు ఏముంటాయో అదే తెలుసుకుందామని వెళ్ళాము" అనేసి అన్నయ్య అన్నారు. "అంటే మీకు ఇక్కడ వెళ్ళే దారి ఎవరు చూయించారు? అసలు మంజులక్కయ్య క్లాస్ మీరు వింటున్నారు. అక్కడికెళ్ళమని మీకెవరు చెప్పారు?" అంటే అన్నయ్య అన్నారంట, "రాజేశ్వరి అక్కయ్య ద్వారా ఎళ్ళాము." "అంటే మీరు తప్పు దారిలో వెళ్తున్నారు. అంతా ఉల్టా జ్ఞానం వెళ్తున్నారు. ఆ అక్కయ్య అన్నీ తినమని చెప్తారు" అనేసి అలా చెప్పారంట. అంటే లేదు లేదు మేమక్కడ వెళ్ళాము. అలాంటిదేం లేదు. మేము సేవ చేయడానికే అనేసి వెళ్ళాము అనేసి అన్నయ్య చెప్పారంట. సరే అన్నయ్యది కాల్ కట్ చేసి మళ్ళీ వెంటనే అన్నయ్య వైఫ్ ఉన్నారు అక్కయ్య శోభారాణి అనే అక్కయ్య, ఆ అక్కయ్యకి ఫోను చేశారు. అక్కయ్యకి ఫోను చేసి "మీరు మంజులకి క్లాస్ వింటున్నారా?" అంటే "అవును అక్కయ్య వింటున్నాము." అంటే "ఎందుకు?" అంటే "మాకు నచ్చింది కాబట్టి మేము వింటున్నాము. మిగతా
అన్నయ్య అక్కయ్యలు కూడా వింటాం కదా, శివాని బెహంది గాని సచిన్ బాయిది కూడా ఎలా వింటాము అలానే ఈ అక్కయ్యది కూడా వింటున్నాము అని చెప్పారంట అక్కయ్య. మరి ఎట్లా మీకు ఎవరు చూపించారు ఇది అని అంటే, మీరు రాజేశ్వరి అక్కయ్య చూపించారా అని అడిగారంట శ్రీలత అక్కయ్య. అంటే లేదు లేదు, మాకు నచ్చి మేమే వెళ్తున్నామని శోభారాణి అక్కయ్య చెప్పారట. అంటే ఎప్పుడు వస్తుంది ఆ క్లాస్ అంటే 8:30 to 9:30 అని చెప్పారంట. అంటే మీరు మీ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు తప్పుడు జ్ఞానం వింటున్నారు. ఆవిడ అన్ని తినమని చెప్తారు, నాన్ వెజ్ కూడా తినమని చెప్తారు, అది ఇదని అన్నారంట. శోభారాణి అక్కయ్య అంటే అలాంటిది ఏం చెప్పరు అక్కయ్య, కావాలంటే మీరు కూడా వినండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, వినండి అక్కయ్య, మంజుల అక్కయ్య క్లాస్ వినండి అని చెప్పారంట. అయితే మీరు ఇప్పుడు వెళ్ళారు కదా మరి, అయితే ఈ విషయం మౌంట్ అబుకి వెళ్తారా మీరు, వెళ్ళగలరా అనేసి అన్నారంట. అంతకు ముందుకు నాకు ఇద్దరు ముగ్గురితో కాల్ చేయించారు, డైరెక్ట్ గా అక్కయ్య చేయకుండా. వసంత అక్కయ్య ఆవిడ, నేను మౌంట్ అబుకి వెళ్తున్నాను మండే రోజు, ఆ సార్ మీకు ఫోన్ చేద్దామని చేస్తున్నాను, మరి నువ్వు వెళ్తావా అని. నేను అన్నాను, బాబా రమ్మని చెప్తే వెళ్తాను, దానిదే ఉంది అన్నాను నేను. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, మీరు సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, మీరు మౌంట్ అబు వెళ్ళే ఛాన్స్ కోల్పోయారు, మీరు వెళ్ళగలరా, మిమ్మల్ని ఎవరు రానిస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే అసలు ఇప్పుడు ఆ సేవ అక్కడ చేసేదేదో ఇంట్లో ఉండే చేస్తున్నాము, ఇల్లే శివాలయము, ఇంటి నుంచే ఆ మురళిలో కూడా బాబా చాలా సార్లు చెప్పారు కదా, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని. మరి ఇంటి నుంచే అన్ని వెళ్ళాలి, ఇల్లే సేవాస్థానం అన్నప్పుడు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళడము అంటే, ఇప్పుడు బాబా కూడా రావట్లేదు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం మనము. అదే మాట నేను వసంత అక్కయ్యతో అన్నాను. తర్వాత ఇంకో సుచేత అక్కయ్యతో ఆవిడతో కూడా ఫోన్ చేయించారు. అయితే ఆవిడ ఫోన్ చేసి నన్ను అడిగారు, నువ్వు చాలా ముందుకు వెళ్ళిపోతున్నావు, అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏ క్లాస్ లో వింటున్నావు, నీతో మాట్లాడాలని ఉంది అన్నారు. సరే సుచేత అక్కయ్య అన్నప్పుడు పేరు వేరేది ఏదో ముస్లిం పేరు వస్తుంది అనగానే వెంటనే కాల్ కట్ చేశారంటే ఇప్పటివరకు మళ్ళీ ఆవిడ కాల్ చేయలేదు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో తెలీదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీరు సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, మీకు మౌంట్ అబుకి వెళ్ళే ఛాన్స్ లేదు, సేవలు అంటే సెంటర్కి వెళ్ళి చేయడమే సేవలు, సాకార మురళియే చదవాలి, అవ్యక్తం కాదని ఇప్పటికీ అదే పట్టుకొని పాకులాడుతున్నారు. మిగతా వాళ్ళని కూడా అదే చెప్తున్నారు, ఈ మిగతా వాళ్ళకు కూడా అలానే భయపెట్టిస్తున్నారు. అంటే ఏ ఇప్పటికీ ఇంకా ఆ భ్రమంలోంచి బయటకు రావట్లేదు. చాలా వరకు జ్ఞానం అనేది ఇప్పుడు అవ్యక్త మురళిలే చదవాలి అని ఒకవైపు సచిన్ భాయ్ లైవ్ క్లాసులు చెప్తున్నారు మౌంట్ అబు నుంచి. ఆయన డిసెంబర్ వరకు మొత్తం అవ్యక్త మురళిలు కంప్లీట్ అవ్వాలి, ఎక్కడ కూడా బీకే అంటే బ్రహ్మకుమారి జ్ఞానం ఇది కాదు, బ్రహ్మకుమారి పేరు ఎక్కడ ఎత్తొద్దు అని సచిన్ భాయ్ చెప్తున్నారు ఒకవైపు. ఆయన లైవ్ క్లాసులు చెప్తున్నారు, ఇది శివ పరమాత్మ జ్ఞానం అని చెప్తున్నారు. ఆ ఏంటి ఇది క్రాంతి, విమల క్రాంతి అనేసి ఒక అది పెట్టేసి అందరి చేత అవ్యక్త మురళి చెప్తూ దానికి ఉదాహరణగా ఆదిశంకరాచార్య భజగోవిందం గురించి చెప్తున్నాడు, ఆ శ్లోకాలు చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా బౌద్ధిజం గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఇక్కడ ఇలా చెప్పారు, అక్కడ భక్తి అనేది తప్పు కాదు, శాస్త్రాలు తప్పు కాదు అని ఒక వైపు చెప్తూ మిగతా వాళ్ళకు కూడా దాని గురించి అవేర్నెస్ చెప్తూ ఆయన అక్కడ మౌంట్ అబు నుంచి ఆయన చెప్తున్నాడు, బ్రహ్మకుమారి ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఇది శివపరమాత్మ జ్ఞానము, శివపరమాత్మనే చెప్పండి అని చెప్తున్నారు. ఇప్పటికీ సెంటర్లలో ఏం చెప్తున్నారు, మీరు సాకార మురళియే వినాలి, మీరు మౌంట్ అబుకి ఎలా వెళ్తారు, మీరు బయటికి వెళ్ళొద్దు, ఇవే అదే తప్పుడు జ్ఞానము, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలానే మిగతా వాళ్ళకు భయపడి అంటే ఇప్పుడు భయపడే స్థితిలో ఎవరు లేరు. వెళ్ళి ధైర్యంగా మీకు కూడా మేము జ్ఞానం ఇస్తాము, ఇది వినండి, మేము కూడా మురళీలు చదువుతున్నాం కాబట్టి ఏ మురళిలో బాబా ఏ విధంగా చెప్పాడో అది కూడా చెప్పాలనే ధైర్యంతో అందరూ ఉన్నారు. ఇది మొన్న అమ్మ నాన్న ఆనందాశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆ ఆ ఫొటోస్ చూసి అవన్నీ చూసి కూడా ఆవిడ అన్న మాటలు ఇవి. ఇంకా పైగా 4 లక్షలు ఇచ్చారు కదా, ఈ డబ్బంతా ఎక్కడిదని అడుగుతారు ఆవిడ. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ప్రదర్శన పెట్టి జనాలు ధనం అని పోగేసే పని చేస్తుంటారు కదా, ఈ రోజు ఈ ప్రదర్శనకి ఎంతమంది వచ్చారని లెక్కేస్తారు, హుండీలో ఎంత డబ్బు పడిందని లెక్కేస్తారు. కాబట్టి అదే దాంట్లో ఉన్నారు, ఎక్కడిది ఇంత 4 లక్షలు వేశారు.
అని ఎవరు శోభారాణి అక్కని అడిగితే అక్క అన్నారు, నాకు తెలియదు అదంతా, మాకు వెళ్ళాము, మేము సేవ చేయడానికి వెళ్ళాము, మనసా సేవ చేసాము, వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇచ్చాము. కర్మణ అంటే మేమున్నాము మీకనే వాచా సేవ మీ ధైర్యం ఇచ్చేసి వచ్చాము అని చెప్పారు వాళ్ళు. ఇది రీసెంట్ గా జరిగింది ఇది. ఆవిడ ఇంకా ఇంకా అలానే చెప్తున్నారంటే మేమందరం కలిసికట్టుగా వెళ్ళి అక్కయ్యకి కూడా జ్ఞానం చెప్దామనే ఉద్దేశంలో ఉన్నాము. మొన్న ఆవిడ 2 రోజులు లేరు ఇక్కడ. ఈ రోజు వరలక్ష్మి వ్రతం అని సెంటర్ లో వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఆ హడావిడిలో ఉంటారు కాబట్టి ఈ రోజు వెళ్ళలేదు. ఇంకా అవకాశం ఇప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోయి ఆవిడ కూడా ఆ బాబా వచ్చారు, బాబా ఏం చెప్తున్నారు మురళిలో అది చెప్దాము, ఆ జ్ఞానం ఆవిడకు కూడా ఇద్దాము, అవేర్నెస్ కల్పిద్దాము. లేదంటే మా మా జీవితం మా ఇష్టం, మేము ఎలా జీవించాలో అలా జీవిస్తాము, మాకు నచ్చిన దారిలో మేము వెళ్తాము, మా జీవితాల్లో తలదూర్చే అవ తలదూ అంత మీకు అధికారం లేదు అని చెప్పాలని డిసైడ్ అయిపోయాము. థ్యాంక్ యూ అక్కయ్య. మేము ఇలా ఓకే. అందరం కలిసి వెళ్ళాలని కూడా మేము మాట్లాడుకున్నాము. తర్వాత ఇప్పుడు వెళ్తామో ఆ వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీకు చెప్తాము. మంచిది. వెళ్ళండి. వెళ్ళి అడగాలి. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం వెళ్ళాము, మనం మాట్లాడుకున్నాం, అమ్మ నాన్న ఆశ్రమానికి వెళ్ళాం, సేవ చేసి వచ్చాము. దీన్ని అడిగే అధికారం వాళ్ళకేముంది? ఏం తప్పు చేసి వచ్చామని? ఈ రోజుల్లో అందరూ ధైర్యంగా అందరూ ఇంకా మాట్లాడడం మొదలెట్టాలి. మనం తప్పు చెయ్యటం లేదు, సేవ చేస్తున్నామన్న అవగాహన, మనం చేస్తున్నది మంచి పనన్న నిశ్చయము, తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నామనే నిశ్చయం మనలో ఉండాలి. లేకపోతే అక్కొద్దన్నదంట వద్దనడానికి అక్కెవరు? సో అంతా ఒక తండ్రి పిల్లలమైనా ఇక్కడ మన బుద్ధి మనం వాడాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదా అని సేవ చేయమనే చెప్తున్నాడు కదా. సో ఈ రోజు సేవ చేయడానికి వెళ్తే మీరు అలా సేవ చేయనీకెళ్తే మౌంట్ అబూకి రానివ్వము, చెయ్యము అని అంటే అసలు ఆ మౌంట్ అబూలో ఎవరుంటారా అన్నది ఇప్పుడు నేను శ్రీమతిని చూపిస్తాను. ఓకే అక్కే, రాజేశ్వరి అక్కే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్కయ్య. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది 12th డిసెంబర్ 1998 మురళి. ఈ మురళిలో బాబా ఏం చెప్పాడంటే, సెంటర్ వాళ్ళు సెంటర్, మౌంట్ అబూ వాళ్ళు మౌంట్ అబూని వదిలేయాల్సి వస్తది అన్నాడు. నేను పరీక్ష పెడతాను అనేసి. ఆయన ఏదైనా అన్ని చెప్పే చేస్తాడు. ఏది చెప్పకుండా చేయడు. అసలు ఆయన ఇప్పటి వరకు చెప్పని విషయం అంటూ ఏదీ లేదు. మనం చదవలేదు అంతే. సో ఈ రోజు బ్రహ్మకుమారులు స్థానబలం మీద నడిపిస్తున్నారో అసలు ఆ స్థానం నుంచే కదిపేస్తా అంటున్నాడు ఆయన. మరి ఏం చూసుకుని ఇంత అహంకారం? ఆ స్థానాన్ని చూసి మీరు సేవలకు వెళ్తే మేము మౌంట్ అబూకి తీసుకెళ్ళమంటే అసలు మీరు ఉంటారా ఆ మౌంట్ అబూలో? ఇవి మా సేవా స్థానాలంటే మీరు ఉంటారా అసలు ఆ సేవా స్థానాల్లో? బాబా ఎప్పుడో చెప్పేశాడు కదిపేస్తాను అని చెప్పి. ఈ మురళిని వీళ్ళు బయటికి రాకుండా జాగ్రత్త పడింది అందుకే. నేను అందుకే ఎవరైనా సెంటర్కి వెళ్ళి మౌంట్ అబూకి రానివ్వమంటే మీరుంటారా అసలు ఇంతకక్కడ? నిన్న క్లాస్ లో మొన్న ఏం చెప్పుకున్నాము? వాళ్ళు చేసుకున్నదంతా వ్యర్థ ఖాతాలోకి వేసాడు కాబట్టి ఇప్పుడు వచ్చారు రూలింగ్ లో. అంతైనా శ్రీమతానికి వ్యతిరేకంగానే చేస్తూ ఉంటారు. స్మృతి దివసాలు అని చెప్పి ఆడుకోవడాలు, పాడుకోవడాలు, అసలు ఆయన జ్ఞానమే బయటికి తేరు. అక్కడే పూర్తిగా ఓడిపోయారు. సో ఆ వచ్చింది ఇప్పుడే వచ్చారు. సో ఆ చేసుకున్న ఏమతో కొంత పుణ్యానికి అక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళని. మనం ఎందుకు కూర్చోబెట్టలేదు అక్కడ? మనం అక్కడ కూర్చోబెడతాను చేయనియాలి, ప్లస్ ఇప్పుడు వాళ్ళకి టైం అలాట్ అయింది అక్కడ. సో అందుకని ఒక స్టేజ్ లో ఏం చెప్పాడు? ఒక స్టేజ్ లో మిమ్మల్ని నేను కదిపేస్తాను అని చెప్పాడు. ఎందుకు? పుణ్యం ఖర్చు చేసేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే కుటుంబాలను వదులుకుని త్యాగం చేసి వచ్చారు. గొప్ప విషయమే సేవ కోసం. త్యాగం చేసి వచ్చి ఏం చేశారు? ఆ భాగ్యాన్ని కూడా ఖర్చు చేసేసుకున్నారు. శివబాబాని బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. అసలు తండ్రి అవతరించాడన్న విషయమే తెలియదు. బ్రహ్మకుమారులు ప్రత్యక్షం అయిపోయాడని శివబాబానే అన్నాడు. ఇది నా వాక్యాలు కాదు, ఆయనే చెప్పాడు. అది చదివి నేను తెలుసుకున్నాను. వాడు జనం కోసం ధనం కోసం పెనుగులాడుతున్నాడు అన్నాడు. ఆ మురళి చదివే తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్పాడు? కదిపేస్తానని చెప్పాడు. సో వాళ్ళే ఆ సెంటర్లలో ఉండనప్పుడు, వాళ్ళే మౌంట్ అబూలు ఉండనప్పుడు ఇప్పుడు వీళ్ళ రామ్నగర్ శ్రీలతక్క ఎవరిని తీసుకెళ్తుంది మౌంట్ అబూకి? అసలు ఆమెను రానిస్తాడా రేపు బాబా? సో ఎక్కడికి పాయింట్ చెప్పాడు అన్నది ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. తెలుసుకోండి. ఇలాంటి విషయాలు తెలుసుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ మనకు అవగాహన అన్నది ఉంటే భయపడడం కానీ, అలజడిలోకి వెళ్ళడం కానీ,
సెంటర్ అక్కయ్య ఫోన్ చేసినప్పుడు సెంటర్ అక్కయ్యని అప్డేట్ చేయండి. అక్కయ్య మీరు ఈ రకంగా చేస్తే అసలు మిమ్మల్నే బాబా మౌంట్ ఆబూకి రానివ్వను అని చెప్పేసి మౌంట్ ఆబూ నుంచి వెళ్లాల్సి వస్తది, వదిలేయాల్సి వస్తదని 98లోనే చెప్పాడని మురళి తీసి చూపించండి. సో డేట్ నోట్ చేసుకోండి అందరూ. కొన్ని విషయాలు తెలిసి ఉండడం మనకు మంచిది. లేకపోతే మనం ఇంకా భవిష్యత్తులో ఇలాగే సేవలు చేస్తుంటే అక్క ఫోన్ చేసి మౌంట్ ఆబూకి రానివ్వరు అని చెప్పి మీకు మళ్ళీ బెదిరింపు చర్యలకు పాల్పడతారు. సో అక్క బెదిరించినప్పుడు ఒకటే చెప్పండి, అక్కయ్య మురళిలో బాబా వదిలేయాల్సి వస్తదన్నారు. నువ్వు స్థానబలం మీద నడపలేవు, భయపెట్టలేవు. ఒక స్టేజ్ లో నువ్వు వదలాల్సి వస్తది ఇంకా. ఎందుకంటే ఆ మౌంట్ ఆబూని అడ్డు పెట్టుకునే దౌర్జన్యాలు నడిపారు వీళ్ళు ఇంతకాలం. సో ఇక్కడ ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే నేను పరీక్ష పెడతాను అంటున్నాడు. అన్ని వదిలేయాల్సి వస్తుంది. మధువనం వారు మధువనాన్ని వదలాల్సి వస్తుంది. జ్ఞాన సరోవరం వారు జ్ఞాన సరోవరాన్ని, సెంటర్ల వారు సెంటర్లను, విదేశాలను అన్ని వదిలేయాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామని అనుకుంటే చప్పట్లు కొట్టండి. రెడీగా ఉన్నారా? పరీక్ష పెట్టమంటారా? రేపు అనౌన్స్ చేయమంటారా? అక్కడికి వెళ్ళినా వెళ్తామన్నా వదిలేది లేదు. అక్కడికి వెళ్ళి కొంచెం సరి చేసుకుని వస్తామని అంటే అలా కుదరదు. ఎక్కడుంటే అక్కడే. అలా ఎవరు రెడీగా ఉన్నారా? మీ ఆఫీసు గాని, మీ గది గాని, మీ అల్మారా గాని ఏదియో గుర్తు రాకూడదు. కొద్దిగా పని ఉంది, 2 రోజులు ఆ పని పూర్తి చేసుకుని వస్తానని కూడా అనరాదు. ఆర్డర్ అంటే ఆర్డరే. ఆలోచించి సరే అని చెప్పండి. లేకుంటే రేపు మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళరాదో ఆర్డర్లు వచ్చేస్తాయి. ఆర్డర్లు ఇచ్చేస్తామా? సిద్ధంగా ఉన్నారా? సరే అని ధైర్యంగా చెప్పడం లేదు. ఒక రోజు లభిస్తుందే బాగుందని ఆలోచిస్తున్నారు కదా. నేను లేకుంటే ఇది జరగదేమో అని వ్యర్థ సంకల్పాలు కూడా చెయ్యరాదు. బ్రహ్మబాబా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను లేకుంటే ఏమవుతుందో అని ఆలోచించాడా? యజ్ఞం నడుస్తుందా లేదా అనేమైనా ఆలోచించాడా? సరే అని ఒక డైరెక్షన్ ఇస్తానని డైరెక్షన్ ఇచ్చేశాడు. తన సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చేశారు అంటున్నాడు. సో ఇది యాక్చువల్ గా బాబా 98లోనే చెప్పేశాడు కదిపేస్తానని చెప్పేసి. సో ఇంకా వాళ్ళే అక్కడ ఉండనప్పుడు ఇక మనల్ని ఈడు తీసుకుపోయేది ఏంటి అక్కడికి? సో ఇప్పటి నుంచి ఏ సెంటర్ అక్కయ్యన్నా ఫోన్ చేసి మిమ్మల్ని మౌంట్ ఆబూకి తీసుకెళ్ళము అని అంటే అసలు ఇంతకు మీరు వెళ్తారా అని ఒక మాట అడిగి చూడండి, తెలిసిపోతుంది. ఎందుకంటే నేను జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ బెదిరింపు మాటలు వింటూ ఉన్నాను. మీరు మా మాట వినకపోతే అంతిమంలో ట్రైన్ ఎక్కనివ్వం మిమ్మల్ని మౌంట్ ఆబూకి తీసుకెళ్ళము. ఏదో చేసుకున్న పుణ్యానికి వాళ్ళని అక్కడ పెట్టాడు అంతే తప్పితే మౌంట్ ఆబూ మీద ఇప్పటికీ మా శివబాబా కంట్రోలే ఉంది. 12th December 1998 డేట్ నోట్ చేసుకోండి, వాక్యాలు చదువుకొని చూసుకోండి, ఫోటోలు తీసి పెట్టుకోండి. ఇంకా సెంటర్ అక్కయ్య ఫోన్ చేసిందంటే అసలు ఇంతకు మీరు సెంటర్లలో ఉంటారా? ఎందుకు బాబాయ్ ఏం చెప్పాడు? మధువనం వాళ్ళు మధువనాన్ని, జ్ఞాన సరోవర్ వాళ్ళు జ్ఞాన సరోవర్ని, సెంటర్ వాళ్ళు సెంటర్లను వదిలేయాలని చెప్పాడు. ఆ పరిస్థితి వస్తుంది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అధర్మం ఎక్కువ కాలం ఏదో వాళ్ళు ఇంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి అక్కడ కూర్చోబెట్టాడు అంతిమంలో. అది కూడా 5000 సంవత్సరాలు. మొదటి నుంచి కూడా నడవట్లేదు. సో ఆ వచ్చిన దానికి అంత అహంకారం అయిపోతుంది. సాధారణ మనుషుల మీద సినిమాల్లో రాక్షసులు చేసి సాధారణ జనాలను పీడించుకు తినేస్తున్నారు. సో అటువంటి అసలు 98లోనే ఆ విషయం చెప్పినప్పుడు ఇప్పుడు మనమేదో అమ్మ నాన్న ఆశ్రమం పోయేసి వచ్చామని చెప్పి ఈమె నేను మౌంట్ ఆబూకి రానివ్వను అని అంటే, సెంటర్లకు రానివ్వమంటే అసలు మీరు ఉంటారా సెంటర్లలో మౌంట్ ఆబూలలో? డ్రామా నడిపిస్తుంది డైరెక్టర్ శివబాబానా లేకపోతే రామ్నగర్ సెంటర్ అక్కయ్య నడిపిస్తుందా డ్రామాని? డైరెక్టర్ శివబాబానే కదా. సో శివబాబా ఎవరి వైపు ఉంటాడు? పాండవుల వైపు ఉంటాడు. సో మనం చేస్తుంది మంచి అన్న నమ్మకం ముందు మనకు ఉండాలి. కానీ నేను చూసినంత మటుకు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అప్పట్లాగా అక్క ఫోన్ రాగానే అందరికి కాళ్ళు చేతులు ఉనికేమంట, గుండె దడ పుట్టేదంట, భయం వేసేదంట. సో ఇవన్నీ చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫోన్ మోగితేనే మాకు దడొచ్చేస్తోందండి అని. కానీ ఇప్పుడు చాలా మటుకు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏ రేంజ్ లో ధైర్యంగా మాట్లాడే మళ్ళీ నన్ను కూడా కాదు, మీకు మళ్ళీ ప్రేరణ ఇవ్వడం కోసమని నేను మేఘనక్కే ఏదైతే సిరుగుప్ప సెంటర్కి వెళ్ళారో ఆ సంవాదం కూడా పెట్టాను. ఎందుకంటే ఎంతో మంది ధైర్యం చేస్తున్నారు.
సో నిన్న మొన్న కూడా చెప్పాను, తమిళనాడులో ఏదైతే వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు చూసారు కదా, నిర్మలక్క ఎంత ధైర్యంగా వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత సమస్యలు వస్తే కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇంకా ఆ విషయాన్ని అక్కడితో చల్లార్చొద్దని చెప్పి మళ్ళీ నేను ఫోన్ చేశాను అక్కడ ఆ జైపాల్ అన్నయ్యకి. ఆయన అసలు ఏమీ తెలియనట్టు సుత్తపూసలా మాట్లాడతారు. అసలు నిర్మలక్క ఎవరో నాకు తెలియదట్టు. ఆ తర్వాత కమలప్రియ అక్కయ్య చేత ఫోన్ చేయించాను. ఎందుకంటే ఆ విషయాన్ని ఆర్పడానికి లేదు. యోగాగ్ని లేసి అధర్మాన్ని తగలబెట్టాల్సిందే తమిళనాడు అంతా. మళ్ళీ కమలప్రియ అక్కయ్య సెంటర్కి వెళ్తే సెంటర్ అక్కయ్య మాట్లాడకుండా ఆటోకి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఫోన్ చేశారని మనం భయపడడం కాదు. మనం అడుగు ముందుకెయ్యాలి. సో మనం అడుగు ముందుకెయ్యాలి. మనం ఫోన్లు చెయ్యాలి. సో అలాగే సిరిగుప్పల సమస్య వస్తే మేఘనక్కయ్య నిలమంటే వెళ్ళేసొచ్చారు. వెళ్తే అక్కడ ఏం సంవాదం జరిగిందా అన్నది కన్నడలో ఉందని తెలుగు ట్రాన్స్లేషన్ రాసి పంపారు అక్కయ్య. సో ఒక్కసారి ఆ ట్రాన్స్లేషన్ ఏదైతుందో ఒక్కసారి చూద్దాము. సో మనం ఒకవేళ అక్కడ వెళ్ళి ఏం మాట్లాడాలి సెంటర్ అక్కయ్య తోటి అవన్నీ ఇంకా మీరు ఏం ఆలోచించక్కర్లే. ఆల్రెడీ మేఘనక్కయ్య చెప్పిన డైలాగులు బై హార్ట్ కొట్టి చెప్పేసినా చాలు. అది కూడా అందుకే ప్రత్యేకత ఫోన్ చేసి మరీ చెప్పాను టైప్ చేసి పెట్టు అని. సో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ మేము చూసాం. ఇందాక శ్రీలక్ష్మి అక్క అన్నట్టు ఎంతో మంది మరి అలాగే ఉన్నారు కదా అంటే, అది కనిపించినప్పుడు బాబా అదే చెప్పారు, సత్యమైన జ్ఞానం బయటికి రావాలి అంటే ఇంకా అప్పటి నుంచి చెప్తూ పోతున్నాం. సో యుగాంతం వరకు బాగా చెప్పమన్నంత వరకు చెప్తూనే ఉంటాం. ఎంతమంది వ్యతిరేకించినా బ్రహ్మకుమారులు చెప్తోంది అని అన్నా కానీ చెప్తూనే ఉంటాం. వాళ్ళు అక్కడ ఆపినప్పుడు మేము ఇక్కడ ఆపేస్తాం. ఎందుకంటే అధర్మం అన్నది ఆపాల్సిందే. నాకు తెలిసి చాలా మటుకు అధర్మం అంతం అవుతోంది. అందుకే వర్షాలు కూడా పడుతున్నాయి. ఒకప్పుడు ఈ జూలై, ఆగస్టు నెలలు వచ్చేసరికి వర్షాలు పడట్లేదని చెప్పేసి ఇక్కడ మనం కూర్చుని యోగం చేయడము, భక్తులంతా కూర్చుని కప్పలకు పెళ్లిళ్ళు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, వాళ్ళు కప్పలకు పూజలకు ఆళ్ళు పరిమితం అయ్యేవాళ్ళు, యోగానికి మనం పరిమితం అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఆగస్టు నెలకే వర్షాలు పడిపోతున్నాయి. ఎందుకంటే మేము అన్ని గమనిస్తూ ఉంటాం కాబట్టి చాలా మటుకు అధర్మం తగ్గుతోంది. ధర్మం పెరుగుతోంది. ఇంకా చెయ్యాలి. సో సకాలంలో వర్షాలంటే ఇప్పుడు పడుతున్నాయి. ఇది ఇంకెప్పటికీ ప్రకృతి అన్నది ఇంకా అలా నడుస్తూ ఉండాలి. సో అధర్మం అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆధారమూర్తుల దగ్గరనే స్టార్ట్ అయింది. సో సమాప్తి ఎవరు చెయ్యాలి? మనమే చెయ్యాలి. సో ఈ రకమైన తమో ప్రధానత ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బ్రహ్మకుమారుల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎందుకు వాళ్ళ పేరు తీసుకోవాల్సి వస్తుంది? బ్రహ్మజ్ఞానులు కాబట్టి. పరమాత్మని యథార్థంగా తెలుసుకున్న విశేషత వీళ్ళలో ఉంది. ఆయన కనెక్ట్ అవుతున్నారు. ఆ కనెక్ట్ అయినప్పుడు వీళ్ళలో విపరీతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారు. జ్ఞానంలో బాబా ఏదైతే ఖజానా ఇచ్చారో దాన్ని దురుపయోగం చేసేసారు. ఆ శక్తి వల్ల ఏమైపోయిందంటే ఒక సెకండ్ కనెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఆ శక్తిని వ్యర్థ సంకల్పాలు చేయడం వల్ల తమో ప్రధానత అన్నది పెరిగి మొత్తం సృష్టి అంతా తమో అవుతుంది. సో అటువైపు 100 ఉన్నారు, ఇటువైపు 5 ఉన్నారు. సో మనం అప్పుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ మనకి? దాన్ని మార్చడం కోసం అని చెప్పి మనసా సేవలు చేయమంటున్నారు. సో ఏమేం మనసా సేవలు చేశామని చెప్పి పెద్ద లిస్టు రాసి వేశారు. సో ఇంచుమ అన్ని వచ్చేసాయి. ఏమేం సేవలు చేశామని చెప్పి అక్కడ అనంతపురం నుంచి స్టార్ట్ చేసి అమరావతి రైతుల దగ్గర నుంచి, మిడతల దగ్గర నుంచి, మౌంట్ అబు నుంచి రావడం ప్రతిదీ చేస్తూ పోయినాం. వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది లబ్ధి పొందారు. కానీ లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది బయటికి రాలేదు. మాకు ఈ రకంగా యోగం చేయడం వల్ల మంచి జరిగిందని ఏదైతే బాబాని ప్రత్యక్షం చేయాలో వాచ ద్వారా, నేను చాలా మంది ఫోన్లు కూడా చేసి చెప్తాను, జూమ్ ఉంది లేకపోతే యూట్యూబ్ ఉంది చెప్పండి పెట్టండి అని చెప్పేసి. కానీ చాలా మంది ముందుకు రారు. మరి దానికి కారణాలు వాళ్ళు ఏమంటే భయం అంటారు. అంటే బెనిఫిట్ తీసేసుకుంటాం మేము బాబా నుంచి, ఆయన నుంచి శక్తి తీసేసుకుంటాం, సంకల్పాలు తీసేసుకుంటాం, వాడేసుకుంటాం, బెనిఫిట్లు పొందేస్తాం, కానీ ఆయన గురించి చెప్పమంటాం. కాబట్టి బయటికి రావట్లేదు. ఆయన గురించి ఎవరికి తెలియకుండా పోయింది. బెనిఫిట్ల వరకే ఆయన గుర్తు. అయితే సమస్య రాగానే హడావిడి చేసేస్తారు. అలాంటి వాళ్ళకి ఫోన్లు చేసేస్తారు. పరిష్కారం చెప్తాం, వెనక నుంచి యోగం చేస్తాం, ఆ తర్వాత చల్లబడిపోతారు. సో కాబట్టి మెయిన్ జ్ఞానం బయటికి రావాలి. ఎప్పటి వరకు అయితే మీరు వాళ్ళు పొద్దున్న లేవగానే మన్మతం కలిపి పంపిస్తూ ఉంటారు ఆ మురళిని అక్కడి నుంచి. అది చదివేసుకునేసరికి ఏమైపోయిందంటే ఎవ్వరి దగ్గర సంకల్పాల ఖజానా లేదు. అష్టశక్తులు ఎలా వాడాలో తెలియదు. సో దానివల్ల ఏమైపోయింది, ఇప్పటికీ ఇంకా ఫోన్లు చేసి ఇంకా మేము మౌంట్ అబుకి తీసుకెళ్ళము, అలా తీసుకెళ్ళము, మంజులక్కయ్య మురళి అంటే అవి నా మురళిలు అవేమన్నా.
డేట్లేసి చూపిస్తున్నాం కదా, ఇదిగో ఆధారాలే చూపిస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనమే అక్కకి చెప్పాలి ఇంకా. సెంటర్‌లకు రానివ్వం, మౌంట్ ఆబూకి రానివ్వం అంటే అసలు మీ పరిస్థితే ఈ రకంగా ఉంది. ఇప్పుడన్నా పరివర్తన చెందండి. బాబానే మిమ్మల్ని సెంటర్‌ల నుంచి కదిపేస్తా అంటున్నారు. మౌంట్ ఆబూ నుంచి కదిపేస్తా అంటున్నాడు అని ఎడ్యుకేట్ చెయ్యండి. వాళ్ళకి తెలిసి ముల్లి నేను మౌంట్ ఆబూలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు. అవును కదిపేస్తాను అన్నాడని చెప్పారు కాబట్టే మేము బయటంతా ఫ్లాట్లు కొనుక్కుంటున్నాము అన్నారు. అక్కడ బయట ఏం చేశారంటే బీగే గాలిలో ప్రతి సెంటర్‌కి ఈ ఆస్తులు పోగేసి ఇవన్నీ కట్టుకుని ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారంటే ఆయన కదిపేస్తాడన్న విషయం తెలుసుకుని. ఎందుకంటే ఫస్ట్ రోలో కూర్చొని ఇవే క్యాచ్ చేస్తాడు. ఆయన ఏం చెప్తున్నా శ్రద్ధగా ఇంటారు. ఓహో! మన గురించే చెప్తున్నాడని వాళ్ళకి తెలుసు. ఇక తెలుసు కాబట్టి ఆ పాయింట్‌లన్నీ క్యాచ్ చేసి సర్లే ఆయన మౌంట్ ఆబూ నుంచి కదిపేసినా మనం బయటో ఫ్లాట్ పెట్టుకుందాం అని చెప్పి చాలా మంది సెంటర్‌కెళ్ళి ఫ్లాట్లు కొనుక్కున్నారు బయట. అధర్మాన్ని సమాప్తి చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కన్నా మేము 2 స్టెప్పులు ఎక్కువ అంటున్నారు. ఆయనను ఓవర్‌టేక్ చేస్తాం అంటున్నారు మన 'భక్త ప్రహ్లాద' సినిమా. సో ఆయనను ఓవర్‌టేక్ చేసి ఆయనని బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆయనను ఒక చిన్న బల్బు చేసేసి ఈనాడాయన కదిపేస్తానంటే అట్లెట్లా కదిపితే ఉంది వెళ్లి బయట ఫ్లాట్‌లలో ఉందామంటే ఇంక ఎంత అజ్ఞానమో చూసుకోండి. అంటే అంత ఎట్లా అహం పెరిగిపోయిందనంటే కదిపితే ఉంది వెళ్లి బయట. ఎందుకంటే ఆయన ఎలా ఆపరేట్ చేస్తాడని క్యాచ్ చేశారు బాగా. శుభం అంటే బ్రహ్మజ్ఞానులు అని చెప్పి అక్కడ రాయడానికి కారణం అదంటే తండ్రి ఏ రకంగా యథార్థంగా తెలుసుకుని ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు, ఏ రకంగా అన్ని క్యాచ్ చేసి కూర్చున్నారు. కానీ ఏమంటే ఆయన చట్టాన్ని చట్టం కింద నడిపేస్తూ పోతున్నాడు కాబట్టి నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సెంటర్‌లో మురళి చెప్పేటప్పుడు ఒక సెంటర్‌కి ఎంత వెటకారంగా నవ్విందంటే అసలు బాబా ఎంత బోలా తెలుసా ఊరికేనే పడిపోతాడని చెప్పి వెటకారంగా నవ్వుతోంది. అంటే అంత లోకువన్నమాట వీళ్ళకాయనంటే. ఏమంటే చిన్న విషయానికే పడిపోతాడంట. లోకంలో ఎవ్వరిని పడేయలేమంట గాని ఒక బాబాని మాత్రం పడేయొచ్చంట. అంత లోకువైపోయాడు వీళ్ళకి. సో ఆయనేమంటున్నాడు, తండ్రి ప్రేమ స్వరూపమే కాదు మహాకాలుడి స్వరూపం కూడా ఉందని చెప్పి కూర్చున్నాడు ఓ మాట. సో అంతిమంలో కుల కలంకితుల వరుసలో చూస్తాడని కర్మ ఫిలాసఫీ చెప్పాడు. సో అప్పుడు ఇలాంటి పాయింట్లు చెప్తే అప్పుడొస్తదా నవ్వు మనకి? అక్కయ్య మీరేదో మరి బాబాని చూసి ఏదో బాబాని పడేయొచ్చు, చెయ్యొచ్చు అని అంటున్నారు. అంటే గాని ఎందుకు పనికిరాడు అన్నట్టు చేసి పడేశారు. ఎందుకు పనికిరాడు, ఆయనకింత భోగు, ఇంత డబ్బులు పెట్టామంటే పని చేసుకుంటూ కూర్చుంటాడు. ఓ కూలీ టైపు. ఏం చేశాడాయన? భగవంతుడు సర్వశక్తివంతుడు అంటాడు. ఇప్పుడు మేము నడిపిస్తున్నాం దౌర్జన్యం. ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇది వీళ్ళ వ్యవహారం. కల్పం అంతా దాసీలై కూర్చుంటున్నారన్న విషయమే తెలియదు. ప్రాప్తుల్ని మొత్తం తీసేశాడు. సో ప్రాప్తుల్ని తీసేశాడు. ఇచ్చేది దాసీలు కొంతమంది సెంట్రక్కీలకు ఆ విషయం కూడా తెలుసంట వాళ్ళు దాసీలు అవుతారని. మరి తెలిసి ఎందుకు చేస్తున్నారంటే ఇరుక్కుపోయామంటున్నారు. ఏదో ఆయనను చూసాము, వచ్చాము, సరెండర్ అయ్యాము. సరెండర్ అయిన తర్వాత బయటికి రాలేకపోతున్నాము. తప్పు జరుగుతుందని మాకు తెలుసు అంటున్నారు. బాబాకు చెప్పుకొని ఏడుస్తున్నాం అంటున్నారు. సో ఆ రకంగా ఏమంటే అక్కడ ధైర్యం లేదు బ్రతకడానికి. ఎందుకు ఆ రకంగా అక్కడ ఉండి చేయడానికి ఇష్టపడుతున్నానంటే బయటకు వస్తూ సొంతగా సంపాదించుకోవాల్సొస్తది. మన సంపాదనతోటి మనం తినాలి అనంటే ఎంతో కొంత ధైర్యము, శ్రమ అవసరం. సో ఇప్పుడేమైపోయిందంటే వీళ్ళు ఆ సెంటర్‌లు ఓపెన్ చేసుకొని ఈ రకంగా ఎవరైనా సేవలు చేస్తుంటే ఆళ్ళని భయపెట్టేసి ఆ డబ్బులన్నీ తీసేసుకోవడము. తీసేసుకొని జల్సాలు చేసుకోవడం. అలా కాకుండా శ్రమపడి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు చేయాలంటే దానికి ధైర్యం అవసరం. కొంత శ్రమ అవసరం. ఇది ఆయన పేరు పెట్టుకొని చేసేసుకోవడం. అలవాటు పడిపోయారు సోమరితనానికి. సో ఇప్పుడు బయటకొచ్చి బతకాలంటే భయమేస్తోంది. సో మేము ఇరికిపోయాం అంటున్నారు. సో ఇక ఎవరు చేసింది వాళ్ళు ఆయనైతే చట్టాన్ని నడిపేస్తాడు గానీ, సో ఇప్పుడు ఓవరాల్‌గా మీకు చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ముందు మీ జీవితాన్ని సరిగ్గా చూసుకోండి. ఇంక అయిపోయేదేదో అయిపోయింది. సో సెంటర్‌లకు వెళ్లి ఎంతో మంది మోసపోయారు, చేశారు, పెట్టారు అనంటే పోయిన కల్పంలో మీరు ఇప్పుడు ఏదైతే మురళి చూపించామో 25th Jan 1979 ఈ శ్రీమతం ప్రకారం రికార్డింగ్ జరగలేదు. సో మళ్ళీ యుగం వచ్చింది. మళ్ళీ 5000 సంవత్సరాలుగా ఆయన ఓసారి వచ్చి ఇప్పుడు మార్చుకోండి అని చెప్తున్నాడు. మార్చేసేయండి. ఒకవేళ మీ జీవితం శ్రేష్టంగా ఉండాలి. మళ్ళీ వచ్చే కల్పము సెంటర్‌కెళ్ళి సెంటరక్కలు చెప్పే అబద్ధాలు విని మోసపోవద్దు అంటే ఇప్పుడు బాబా చెప్పే నిజాలని స్వీకరించండి.
నిజాన్ని విని స్వీకరించే సంస్కారాన్ని రికార్డ్ చేసుకోండి. బాబాయ్ చెప్పే జ్ఞానానికి గౌరవాన్ని ఇవ్వండి. ఆ తర్వాత బాబా పరివారంతోటే ఉండమన్నాడు కదా అంటే సాంగత్య దోషం నుంచి కూడా కాపాడుకోమన్నాడు. సో బాబా పరివారంతో ఉండమన్నాడన్న వాక్యాన్ని మిస్యూజ్ చేసి నేను ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళే యజ్ఞద్రోహులకు నేను సంయోగం ఇచ్చుకుంటూ కూర్చుంటాను అని అంటే వాళ్ళే కుటుంబ సభ్యులు అవుతారు. ఎందుకంటే అక్కడ జ్ఞానాన్ని వక్రీకరించాం కాబట్టి. సో పరివారంతో కలిసి ఉండడం అని అంటే యజ్ఞానికి ద్రోహం చేయమని కాదు. మనం అందుకే ఒక మురళి సత్యానికి అసత్యానికి మధ్య మురళి బాబాయ్ ఏం చెప్పారు, మీరు సేవలకు వెళ్ళినప్పుడు మీకు కొంగలు కూడా కలుస్తారని చెప్పాడు. అసత్య సంయోగులు నీ వెంటే ఉంటారని చెప్పాడు. ఎవరే చెప్పినా మనం బాబాను వదలొద్దు. సో మేము వెళ్తున్నాం సేవలకి, వెళ్ళినప్పుడు ఎంతో మంది ఉన్నారు వ్యతిరేకులు. అందుకే చెప్తున్నా, పక్కన నుండి వెన్నుపోట్లు వేసేస్తుంటారు, అయినా కలిసే ఉంటాము, ఉండమని అనట్లేదు. కానీ యజ్ఞానికి ద్రోహం చెయ్యం. ఇప్పుడు మరి సేవలకు వెళ్తుంటే సేవాదారులు మమ్మల్ని వెనక్కి లాగట్లేదా అంటే లాగుతున్నారు. కానీ నా బుద్ధి ఏమైంది, చదువుకున్న దాన్ని కదా, మురళీలన్నీ తీసి చదువుకున్న దాన్ని. మరి చదువుకున్నప్పుడు మరి పక్కనున్న సంయోగులు వెన్నుపోటేస్తున్నప్పుడు నేనెందుకు యజ్ఞానికి పోటెయ్యాలి? సో యజ్ఞ ద్రోహులమయ్యామా సంయోగులమయ్యామా అన్నది పాయింట్ అని చెప్తూనే ఉన్నాడు. సృష్టి అంతా తమ్మోనే ఉందని చెప్పి. సో ఒక పవిత్రంగా అయింది ఒక బ్రహ్మబాబాని, ఇంకెవరు కాలేదు. సో అందరూ తమోగానే ఉన్నారు. సో చుట్టూ సంయోగులు అలాగే ఉంటారు. సో బాబానే పరివారంతో ఉండమన్నాడు కదా అంటే ఉండమన్నాడు, కానీ యజ్ఞానికి ద్రోహం చేయమని ఎక్కడ చెప్పలేదు. అందుకే ఎగ్జాంపుల్స్ చాలా సార్లు ఇచ్చాం. సంయోగులు తప్పు చేస్తున్నా వెనక్కి లాగుతున్నా గానీ బాబా మాటే వినాలి. సో మేము పరివారంతో ఉండమన్నాడు కదా అని ఉండి పరివారం చేసినట్టు చేసి నేను యజ్ఞానికి ద్రోహం చేస్తా అంటే ఆ పాయింట్ తీస్తాడు బాబా. నేను స్నేహంగా ఉండమన్నాను గాని శ్రీమతాన్ని ఉల్లంఘించమని ఎక్కడ చెప్పలేదు అంటాడు. పరివారంతో కలిసి ఉండమన్నానే గాని బుద్ధి ఉపయోగించమని చెప్పాను అన్నాడు. పరివారంతో కలిసి ఉండి ఏం చేయమన్నాడు, అపకారికి ఉపకారం చేయమన్నాడు. మరి అది చేశామా? మరి ఈ శ్రీమతాలన్నీ కూడా లాగాలి కదా బయటికి. సో పరివారంలో ఉన్నప్పుడు పరివారంలో బలహీనతలు కనిపిస్తే జ్ఞాన యోగాల ద్వారా సమాప్తి చేయమన్నాడు. మరి అది చేశామా? సో అన్నయ్యలు అక్కయ్యలని కొత్త అడుగులు వేస్తుంటే వాళ్ళకి సరి అయిన మార్గాన్ని చూపించమన్నాడు. మరి అది చేశామా? వికర్మలు చేస్తుంటే శక్తి రూపాలు అవ్వండి, శంకరుడు జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయమన్నాడు. మరి అది చేశామా? ఇవేవి చేయకుండా బాబా పరివారంతో ఉండమంటాడని అని చెప్పేసి యజ్ఞానికి ద్రోహం చేస్తూ కూర్చుని నాకున్న ప్రాప్తులన్నీ రావాలంటే శ్రీమతం తీసి చూపిస్తాడు ఎండింగ్ లో. ఇంకా అప్పుడు బాధపడాల్సి వస్తుంది. సో జ్ఞానాన్ని ఆ రకంగా ఏదో పాయింట్ పెట్టి వక్రీకరించి బాబా చెప్పాడు కదా అన్నప్పుడు బాబా చాలా విషయాలు చెప్పాడు, కలుపుకొని చదువుకొని చూడు. అలా కలుపుకోకుండా మీరు ఒకటే పాయింట్ పెట్టేసుకుని మంజులక్క ఏదో చెప్పిందని ఆవేశానికి కోపానికి ఇవన్నీ లోనైతే నేను బాగానే ఉంటాను, బాబా బాగానే చూసారు కదా, ఆఖరి జన్మ ఆఖరి కల్పం వరకు కూడా జ్ఞానాన్ని క్యాచ్ చేశాను. సో ఖచ్చితంగా నా మటుకు నేను బాగానే ఉంటాను, బాబా కూడా అంత బాగానే ఉంటాడు. మొదలు నష్టపోతుంది ఎవరు? సో అందుకే చాలా సార్లు చెప్తుంటాను, ఇక్కడ జ్ఞానం చెప్పేటప్పుడు ఇక్కడ మంజులక్కే కాదు, బాబాని పక్కన జరపొద్దు. మీకు ఒకవేళ జ్ఞానం నేను చెప్పేదాని పట్ల మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఫోరం ఓపెన్ గానే పెట్టాం. మీకు ఏది చెప్పినా ఆధారాలు చూపించే చెప్తున్నాను. ఆధారాలు లేకుండా ఇప్పుడు నేను కూర్చుని ఊరికే బాబా కదిపేస్తాను మౌంట్ అబుల్ అని నేనే లూజ్ గా చెప్పలేదే. మీకు 12 డిసెంబర్ 98 అని మురళిని రెఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాను కదా. ఇంత రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా బ్రహ్మకుమారులకు వ్యతిరేకంగా చెప్పారు అని అంటే నేను రికార్డ్ అవ్వను మీ ఆత్మలో. నిజాన్ని తిరస్కరించే సంస్కారం మీలో రికార్డ్ అవుతుంది. అబద్ధాన్ని స్వీకరించే సంస్కారం రికార్డ్ అయినప్పుడు అబద్ధాలు చెప్పే బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ విషయాన్ని గనక మీరు గుర్తించగలిగితే ఈజీగా పరివర్తన చేయగలుగుతారు. మీరు అది గుర్తించకుండా బ్రహ్మకుమారులది తప్పు అని అన్నారు అని అంటే స్వయం పట్ల బాధ్యత, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని డినై చేశారు ఇక్కడ. యాక్చువల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మీరే తీసుకున్నారు. మీరే అబద్ధాలు వినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇదిగో కల్పం నడుస్తుంది 2024 సంవత్సరం, ఇదిగో మురళి తీసి చూపించేసాం మీకు నిజమేంటా అని చెప్పి మీరు తిరస్కరిస్తున్నారు. మరి మీరే తిరస్కరించినప్పుడు అదే మీ ఆత్మలో రికార్డ్ అయినప్పుడు మీరు అబద్ధాన్ని స్వీకరిస్తాము, బాబా పరివారంతో ఉండమన్నారని చెప్పి మేము యజ్ఞానికి ద్రోహం చేస్తాం అన్నది మీ నిర్ణయము, మీ చర్యలే కదా.
సో అదే మళ్ళీ కల్పనలో రిపీట్ అవుతుంది. మార్చండి అంటున్నాడు ఆయన. సో డ్రామాలో పాత్రని మార్చవచ్చు అని కూడా మురళీలు వేసేసాము. రికార్డులు చూపించాము. ఎక్కడెక్కడ ఉందా అని చెప్పి. సో కాబట్టి ప్రతి సంకల్పం రికార్డ్ అవుతుంది. దేన్నైనా వ్యతిరేకించే ముందు, స్వీకరించే ముందు శ్రీమతం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో మనం నిజాలు చెప్పడం వల్ల ఎవరైనా బాధపడితే ఆ బాధ మన ఖాతాలోకి రాదు. ఈ విషయంలో చాలా స్పష్టత అవసరం అందరికి. అట్లా ఆలోచించి కూడా చాలా మంది నిజాలు చెప్పట్లేదు. నేను చెప్తుంటే కూడా ఎంతో మంది ఇప్పుడు ఇలాంటి డ్రామాల పాత్రని మార్చవచ్చు అన్నప్పుడు ఎంతో మంది బాధపడిపోయారు. ఫస్ట్ టైం అది ఇప్పుడు నేను డ్రామా జ్ఞానం రిలీజ్ చేసినప్పుడు మంజులక్క డ్రామాల పాత్రని మార్చవచ్చు అంటోందని చెప్పి ఎంతో మంది బాధపడిపోయారు. అంటే నేను మాకు తెలిసిన జ్ఞానం రాంగా, ఈమె చెప్తుందా, ఇప్పుడు చెప్తుందా, ఈమె ఎప్పుడు వచ్చింది. సో ఎంతో మంది బాధపడ్డారు, అల్జడిలోకి వెళ్ళారు. అది వచ్చి నా ఖాతాలో పడుతుందా అంటే పడదు. ఎందుకంటే నేను శ్రీమతాన్ని తీసి ఫోటోతో సహా తీసి పెట్టేశాను. ఒక ఆధారం అంటూ ఉంది నాకు మురళి. సో ప్రతి పాయింట్ గా ఆధారాలు తీసి చూపించినప్పుడు ఎవరో బాధపడితే అది నా ఖాతాలో ఎందుకు పడుతుంది? బ్రహ్మబాబా నిజాలు చెప్పాడని ఆంటీ ఒమ్మండలంతా తిరుగుబాటు చేస్తుంది వెళ్ళి బ్రహ్మబాబా ఖాతాలో పడుతుందా? శివబాబానే చెప్తున్నాడు, యుగమే అటువంటిది. శివబాబానే విమర్శిస్తున్నారు ఎంతో మంది. బ్రహ్మబాబాని విమర్శించి యుగమే అటువంటిది. మధురమైన పిల్లలు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. సో అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మీది మీరు చూసుకోండి. ఎంతమంది ఎన్ని మాట్లాడినా బ్రహ్మబాబా నంబర్ 1 అయిపోయారా లేదా? సో మీది మీరు చూసుకోండి, బయట నుంచి పరివర్తన జరిగిపోతూ ఉంటుంది అంటారు. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే రేపు కూడా కాసేపు మైక్ ఆన్ చేస్తాము. సో రేపు నుంచి వేరే మురళి కూడా ఉంటుంది. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. రేపు సాటర్డే కాబట్టి మళ్ళీ మండే కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.